నెడిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 102 17th స్టాంజా 102వ కీర్తన 17వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రార్థించగా మన ప్రార్థన వైపునకు తిరిగి నిశ్చయముగా మనకు మేలు చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరి ప్రార్థన ఆయన నిరాకరించక వారి వైపు తిరుగుతారు అని అంటే దిక్కు లేని దరిద్రుల ప్రార్థన అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సహజంగా ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని సమాజము అనగా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎంత మాత్రం కూడా పట్టించుకోరు. అట్టి వారికి లోకంలో ఎవరు కూడా ఆధారంగా ఉండలేరు. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఏ కారణాన్ని బట్టి అయినప్పటికీ వారు దేవునికి మొరపెడితే నిశ్చయంగా ప్రభువే వారి ప్రార్థన వైపునకు తిరిగే దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్డ్స్ 40-41, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాల్లో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వర్డ్స్ 42, 42వ వచనం. వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు నాటి ఆ పరిస్థితుల్లో సమాజానికి, ఇంటి వారికి వారు దూరస్తులుగా ఉండవలసిన దరిద్రతను అనుభవించేటటువంటి వ్యక్తులు. అట్టివారి విషయంలో వారు ఎంతో వేదన, బాధ, కష్టమును అనుభవించుచున్నటువంటి స్థితిగతుల్లో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనతో అన్నటువంటి మాటను నేడు ఇక్కడ మనం చదివి ఉన్నాం. అయితే వారికి ఆధారము, ఆశ్రయము ఎవరు కూడా లేరు. ఆ కారణాన్ని బట్టియే ఆ దిక్కులేని దరిద్రతను అనుభవించుచున్నటువంటి ఆ వ్యక్తికి పై ప్రభువారు కనికరపడుటను మనం అక్కడ గమనించగలం. రెండవదిగా చెయ్యి చాపి వానిని ముట్టుటను అక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక వానితో ప్రభువారు అంటున్నారు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పుటను కూడా ఇక్కడ మనం గమనించగలం. ఒకటి కనికరపడ్డారు, రెండోదిగా చెయ్యి చాపి, మూడవదిగా వారిని ముట్టారు, నాలుగవదిగా ఆయన ఆ వ్యక్తి శుద్ధుడగుట ఆయనకిష్టమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. నిజమే, ఈ పరిస్థితి సహజంగా ఒక వ్యక్తి జీవితంలో రావటానికి అనేక కారణాల్లో ఒక కారణాన్ని ఈ సమయంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనం, నంబర్స్ చాప్టర్ 12 వర్డ్స్ 10, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. వర్డ్స్ 11, 11వ వచనం. అప్పుడు అహరోను అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని చెప్పి పలుకుటను మనం గమనించగలం. నిజమే, పాపము ఒక వ్యక్తి జీవితాన్ని దరిద్రతలోనికి నడిపిస్తుంది. అట్టి పరిస్థితి నుండి తిరిగి మరలా ఒక వ్యక్తి
ధన్యుడగుటకు గల కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ విషయాల్లో మీరు ప్రభు దృష్టికి హేయమైన కార్యాలు చేసి పాపము ద్వారా కలిగినటువంటి దరిద్రతను అనుభవించుచున్నారో, అట్టి స్థితిలో ఉన్నవారి సహితము ప్రభువు నొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే నాడు ఏ విధముగా ఆ వ్యక్తిని ఆయన శుద్ధుడగునట్లుగా తెలియపరచగా వాడు శుద్ధుడయ్యాడో, అదే రీతిగా మనలను ఆవరించి ఉన్న ప్రతి శాపం అన్నీ కూడా తొలగించుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ స్థితిలో ఉన్నవారైనా దేవునికి ప్రార్థన చేయండి. ఆయన మీ ప్రార్థన నిరాకరింపక మన ప్రార్థన వైపునకు తిరిగి ఆయన మనం అనుభవించే ప్రతి పరిస్థితి నుండి మేలు చేసే దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.